ఆరేగూడెం గ్రామంలో ఆషాఢం బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆషాఢం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని గ్రామంలోని దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. ఆషాఢం ఉత్సవాల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి పాల్గొని దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి నైవేద్యం తీసుకుని డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించి దుర్గమ్మకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈరోజు మన తెల్దుర్తి మండలంలోని ఆరేగూడెం గ్రామంలో ఆషాఢ మాసంకి సంబంధించినటువంటి దుర్గమ్మ బోనాలకు మరి గ్రామస్తులందరూ కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. మండల ముఖ్యులందరితో కలిసి ఈరోజు మరి ఆరేగూడానికి ఇచ్చేసి దుర్గమ్మ మాత ఆశీర్వాదం కోసం మరి ఇక్కడికి రావడం జరిగింది. ఆ దుర్గమ్మ మాతని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. బాగా వర్షాలు పడాలి, ఎందుకంటే ఇప్పటికే వర్షాలు లేక రైతులందరూ కూడా విలువలాడుతూ ఉన్నారు. కాబట్టి సమృద్ధిగా వర్షాలు పడి రైతు పంటలన్నీ కూడా బాగా పండాలని, వారికి లాభం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశల్ మరి నా వెంట ఉంటూ మరి శక్తిని ఇస్తూ మరి ముందుకు నడిపించాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. అదేవిధంగా ప్రభుత్వాన్ని ఇప్పటికీ కోవడం జరిగింది ఏంటంటే హల్దీ ప్రాజెక్టుకి సంబంధించి నీళ్లు వదలమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా వదలలేదు. కాబట్టి అమ్మ ప్రభుత్వానికి మరి సద్బుద్ధిని కలిగించి వెంటనే హల్దీ వాగులకు నీళ్లు వదిలే విధంగా చేయాలని చెప్పేసి కూడా అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నారు.